హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం చికెన్ పీసెస్ విత్ లెగ్ పీసెస్ కర్రీని పర్ఫెక్ట్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామా అండి. మనం లెగ్ పీసెస్కి మనం మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలండి, ఎందుకంటే సరిగ్గా ఉడకవు. ఉప్పు కారం అనేది లోపలికి పోవాలంటే మనం లెగ్ పీసెస్కి మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి. కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేద్దామో చూద్దామా. కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకొని 2 లేదా 3 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని మీడియం సైజులో కట్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని 2-3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని లెగ్ పీసెస్ని ఫస్ట్ యాడ్ చేసుకోవాలండి. లెగ్ పీసెస్ని యాడ్ చేసుకుంటే చికెన్ పీసెస్ ఉడుకుతాయి, లెగ్ పీసెస్ అనేవి ఉడకవు. మనం ఆనియన్స్ వేసుకున్నాక ఆనియన్స్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవద్దండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అనుకోండి తొందరగా అడుగంటుతుంది, పీసెస్ సరిగ్గా ఉడకకుండానే కర్రీ అనేది మాడిపోతుంది. సో మనం అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ విధంగా ఆల్మోస్ట్ 50% ఉడికిపోయాయండి. మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా ఉడికాక మనం చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని బాగా కలుపుకుందామండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు యాడ్ చేసుకోవద్దు. ఫస్టే యాడ్ చేసుకొని బాగా కలుపుకుందామండి. మనం కర్రీని కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ 30 to 40 మినిట్స్లో కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి అంత టైం అండి. క్వాంటిటీ తక్కువ ఉందనుకో 1/2 అవర్లో కర్రీ అనేది అయిపోతుంది. ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక గుర్తుపెట్టుకోండి, ఒకసారి బాగా కలుపుకొని మనం మూత పెట్టుకోవాలండి. మూత వేసుకోలేదనుకో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన వస్తుంది, ఎందుకంటే వాటర్లో తీసుకుంటున్నాం కదా మనం. సో బాగా కలుపుకొని మూత వేసుకోవాలి. ఏమంటే పసుపు కూడా యాడ్ చేసుకోవద్దు, కారం కూడా యాడ్ చేసుకోవద్దు. కాసేపు పచ్చివాసన పోయేంత వరకు మనం ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. మనం మూత పెట్టలేదనుకో పచ్చివాసన అనేది వస్తుంది. సో మనం మూత పెట్టి 2 మినిట్స్ అయ్యాక తీద్దామండి. చూడండి, పచ్చివాసన పోయింది, బాగా ఫ్రై అయింది. ఇప్పుడు కొద్దిగా టర్మరిక్ యాడ్ చేసుకుందాం. ఈ విధంగా పసుపు యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకుందామండి. మనము కర్రీని ప్రిపేర్ చేసేటప్పుడు ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి ఇలాంటి గంట తీసుకోవాలండి. లోతుగా ఉన్న గంట తీసుకుంటే కలపనికి కంఫర్ట్గా ఉండదు. సో ఒకసారి అయితే మూత పెట్టుకొని అప్పుడప్పుడు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉందాం. నేనైతే కారంని వాటర్లో తీసుకుంటున్నానండి, ఎందుకంటే డైరెక్ట్గా వేసామనుకో పీసెస్కి సరిగా పట్టదు, గడ్డలు గడ్డలు ఉంటుంది. ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఎప్పుడైనా వాటర్లోనే తీసుకోవాలి. తక్కువ క్వాంటిటీ అయితే డైరెక్ట్గా తీసుకోవచ్చు. వాటర్లో కలిపి ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కూడా ఈ విధంగానే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఒక్కసారి అయితే కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడైతే నేను కుడకపొడి యాడ్ చేసుకుంటున్నాను అండి. ఇదైతే పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేకుంటే లేదు. కుడకపొడి వేసుకుంటే ఏంటంటే కర్రీ అనేది చాలా థిక్నెస్ వస్తుంది, గ్రేవీ అనేది లూజ్గా కాకుండా టైట్గా ఉంటుంది. ఈ విధంగా కుడకపొడి యాడ్ చేసుకున్నాక ఒకసారి అయితే మూత అయితే పెట్టుకుందాం. నేను గరం మసాలా, ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నానండి. చూడండి, చాలా బాగుంది కదా, చూస్తేనే నోరు ఊరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, లెగ్ పీసెస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉడికాయి. మనం కర్రీ కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ అనేది ఆల్మోస్ట్ అయిపోయిందండి. కర్రీని అయితే సర్వ్ చేసుకోవచ్చు. మనం వేడివేడి అన్నంలోకి ఈ పీసెస్ వేసుకొని ఒక లెమన్, ఒక చిన్న సైజు ఆనియన్స్ కట్ చేసుకొని సైడ్కి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.